గులాబీలో ఆర్టీసీ ముసలం మొదలైంది. కారుకు బస్సు టెన్షన్ పట్టుకుంది. దీంతో మామ అల్లుళ్ల మధ్య రోజు రోజుకు దూరం పెరుగుతోంది. తాజాగా ఆర్టీసీ సమ్మె సైరన్తో ట్రబుల్ షూటర్ ట్రబుల్స్లో పడ్డాడు. గులాబీ బాస్ తన్నీరునే టార్గెట్ చేశారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్రంలో గుర్తింపు కార్మిక సంఘం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ను చీల్చి గులాబీ లీడర్లు టీఎంయూను ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచి ఆ సంఘం గౌరవ అధ్యక్షుడిగా హరీష్ రావు ఉంటున్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి కూడా తన్నీరుకు సన్నిహితుడు. ఇదంతా గతం. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు గళమెత్తుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె సైరన్ మోగించారు. ఇదే ఇప్పుడు హరీష్ రావుకు ఇబ్బందులు తెస్తోంది. ప్రభుత్వ పెద్దలకు కార్మిక సంఘాల నేతల మధ్య రోజురోజుకు దూరం పెరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు అండగా ఉన్న టీఎంయూ ఇప్పుడు తిరుగుబావుట ఎగరవేసింది. దీంతో అశ్వత్థామరెడ్డి అంటే గులాబీ బాస్కు అస్సలు పొసగడం లేదు. కార్మిక హక్కుల కోసం కేసీఆర్ను ఎదిరించి ప్రగతి భవన్ను ముట్టడించి హక్కులు సాధిస్తామన్న ఆయన మాటలు అగ్నికి ఆజ్యం పోసేలా తయారయ్యాయి. ఇక టీఎంయూ ఒక అడుగు ముందుకేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది. జూన్ 11 నుంచి సమ్మెకు వెళతామంటూ నోటీసిచ్చింది. దీంతో అసలు ముసలం అక్కడే మొదలైంది. టీఎంయూకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు ఆ నాయకులను బుజ్జగించడంలో విఫలమైనట్లు కేసీఆర్ భావిస్తున్నారట. ఆర్టీసీ కార్మికుల గొడవలో ఎపిసోడ్ వెనుక హరీష్ రావే ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ మజ్దూర్ యూనియన్ తీరుపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. ఒకవైపు సమ్మెకు వెళితే ఆర్టీసీని మూసివేస్తామని బెదిరిస్తూనే మరోవైపు ముందు చూపుతో టీఎంయూలో చీలిక తీసుకొచ్చేలా వ్యూహరచన చేస్తున్నారు. దీంతో అనుకున్నదే తడవుగా కార్మిక మంత్రి నాయిని నరసింహారెడ్డిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె ఎపిసోడ్లో కేసీఆర్ ఒత్తిడితో మనస్తాపానికి గురైన హరీష్ రావు టీఎంయూ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తన్నీరు రాజీనామాతోనైనా సమస్య పరిష్కారమవుతుందా లేదా మరింత జటిలమవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.